నువ్వు మారు. నువ్వు మారవత. ఎప్పటికీ మారు. కన్న కొడుకుని కట్టుకున్న భర్తని వదిలేసుకుని బ్రతుకుతున్న నీకు మా బంధాలోకి లెక్క. ఏందింద్రమ్మ నువ్వు అనేది? అవునన్నా, మన మనుషులు ఆ పెద్దిరెడ్డి కొడుకుని లేపేయనీకపోతుండారు. ఆ పిల్లాడు ఎలా చిక్కుతాడు? జ్వరం వచ్చినాదంట. సూది మందు పొడిపించనీక ఆ పెద్దిరెడ్డి తన మనిషినిచ్చి పంపిస్తాండు. మన మనుషులు వచ్చి నాతో చెప్పినారు, రేయ్ ఆసుపత్రికి పోతున్నాడు, ఇంటికి పోవద్దు, నేరుగా కాటికే పోవాలా. అట్నే అమ్మా. ఇంద్రాణి, అసలు మనుషులేనా మీరు? పగ కోసం పసిపిల్లాన్ని చంపుతారా? రేపు మన కొడుకును కూడా వాళ్ళు అలాగే చంపాలనుకుంటే? ఇందులో నువ్వు తలదూర్చమాగా గమనుండు. ఎలా ఉండను? వాడు నా అన్న కొడుకు. నీ కొడుకు కాదు కదా. నో, ఈ ఘోరం జరగడానికి వీల్లేదు. నేను జరగనివ్వను. జరుగుద్ది. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మా అన్నకి చెప్పేస్తాను. ఏయ్, పట్టుకోండ్రా. ఏయ్, అయ్యో పదండి అయ్యా, పదండి. ఏయ్, లోపలికి పదండి అయ్యా, తాళం పెట్టేయండిరా. రండి. పదండి అయ్యా. అయ్యో పదండి అయ్యా. తలుపు తీయండి. ఇంద్రాణి, మీరు పదండ్రా. తలుపు తెరువు ప్లీజ్. నా మాట విను ఇంద్రాణి. పసిపిల్లాన్ని చంపడం పాపం ఇంద్రాణి. నా మాట విను. రేయ్, పగలు పసిపిల్లోడు పండు ముసలాడన్న తేడా లేదో. ఈ పొద్దాడి సావు ఖాయం. మనకి ఓ పిల్లాడున్నాడు ఇంద్రాణి. ఆ ఉసురు మనకి తగులుతుంది. దయచేసి తలుపు తీ ఇంద్రాణి ప్లీజ్. ఇంద్రాణి. అన్నా, ఆడు పైకి పోయినాకనే ఈయన బయటికి రావాలా. పద. ఇంద్రాణి, 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 తలుపు తీ ఇంద్రాణి. రేయ్, పదండ్రా. అమ్మగారు అమ్మగారు, ఏంద్రా? కలెక్టర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మని కౌరంపించారమ్మా. తొందరగా రమ్మని చెప్పారు. ఛ! రేయ్, అమ్మా. మీరు పోయి ఆ పెద్దిరెడ్డి కొడుకు సంగతి చూడండి. పోనీ. అట్నే అమ్మా. పోనీరా, కలెక్టర్ ఆఫీస్కి పోనీ. తలుపు తీ ఇంద్రాణి ప్లీజ్, ప్లీజ్ తలుపు తీయండి. ఎవరైనా తలుపు తీయండి ప్లీజ్. తలుపు తీయండి, తలుపు తీయండి ప్లీజ్. ఇంద్రాణి ప్లీజ్. ఎవరు? తలుపు తీయమ్మా, నేను అన్నయ్యని. అన్నా, అన్నా, తలుపు రావట్లేదు. అన్నా, తాళం ఎవరేసినారన్నా? ఘోరం జరిగిపోతుందమ్మా. ఈ రాక్షసులు అన్నయ్య కొడుకుని చంపడానికి వెళ్ళారు. అన్నా, ఏందన్నా నువ్వు చెప్పేది? నిజం అమ్మా, అవన్నీ నేను తర్వాత చెప్తాను. నేను ఎలా అయినా వెళ్ళి కాపాడాలి. తలుపు తీయమ్మా, వెంటనే తలుపు తీ. వేరే తాళం ఉందేమో చూడు, వెళ్ళు. అట్నే. ఏందన్నా, అసలేం జరిగింది? ఎందుకు గదిలో పెట్టి తాళం పెట్టినారు? ఏదైనా గొడవ జరిగినదా? ఇంద్రాణి కొండారెడ్డి పెద్దిరెడ్డి కొడుకుని చంపడానికి వెళ్ళారు. అయ్యో అన్నా, ఇంతకీ అబ్బాయి ఎక్కడా? పైన గదిలో నిద్రపోతున్నాడు. అన్నా, 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 ఏం చేస్తున్నావన్నా? అయ్యో, ఆనాడు తీసుకుపోతుండవు. అయ్యో అన్నా, 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 ఆగన్నా.
తీసుకుని ఆడిపోతున్నావు? నేను వీడు ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేం. పెద్దిరెడ్డి అన్నయ్య కొడుకుని కాపాడుతానో లేదో కానీ నా కొడుకుని మాత్రం వీళ్ళకి దూరంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. లేకపోతే వీడు పగ పగ అంటూ వీళ్ళలాగే తయారవుతాడు. అన్నా 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 ఇదిగో అన్నా, పిల్లోని తీసుకుని ఆడిపోతున్నావు. చెప్పేది నన్నా, ఇలా అందరిని వదిలేసి ఆడిపోతావన్నా? అందరినీ వదిలి వెళ్తున్నందుకు బాధ లేదమ్మా, కానీ నిన్ను అన్నయ్యని వదిలి వెళ్తున్నందుకు ప్రాణం పోతున్నట్టుందమ్మా. నన్ను క్షమించమ్మా, నాకింతకంటే వేరే దారి లేదు. అన్నా, యాడికని పోతావన్నా? తెలియదు. అది నా మనోహర్ అన్న పెద్దిరెడ్డన్న కొడుకుని కాపాడ్డానికి ఎంతో కష్టపడ్డాడు. అయ్యో తప్పకుండా పాపరా, వదిలేయండి రా. పసిపిల్లలు అయ్యో, మేము ఈ పని చేయకపోతే అమ్మ మమ్మల్ని చంపేస్తుంది. మీకు దండం పెడతాను రా, ఆగండి రా. రే నా మాట వినండి రా. రే పగలు ప్రతీకారాల కోసం, మీరు బతకడం కోసం ఈ పిల్లల్ని చంపకండి రా. రే ఒక్కసారి ఆలోచించండి రా, మీకే ఇలాంటి కొడుకులుంటే ఏం చేస్తారు? రే 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 మీకు దండం పెడతాను రా, వదిలేయండి రా. రే 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 కావాలంటే ఇంద్రాడితో వీళ్ళు చంపేసామని చెప్పండి రా. రే మీకు దండం పెడతాను రా, నేను వీళ్ళు దూరంగా తీసుకెళ్ళిపోతాను రా. రే 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 వీళ్ళు చచ్చిపోయారని అబద్ధం చెప్పండి రా, మీకే శిక్ష ఉండదురా. రే 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 నా మాట వినండి రా. రే మీకు దండం పెడతాను రా, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను రా. అయ్యో రావండి. రేయ్, అయ్యగారిట్ట మాటలతో ఎండగానే పట్టుకోండిరా. మీరు కోరినంత డబ్బిస్తాను రా. వదలండి రా, వదలండి రా, వదలండి. నా పేరు మీద 10 ఎకరాల మామిడి తోట ఉందిరా, అది రేపు మీకు రిజిస్టర్ ఆఫీసులో రాసి ఇచ్చేస్తాను రా.
ప్లీజ్ రా, పిల్లల్ని వదిలేయండి రా. సరేనయ్యా, ఈ కుర్రాడు మాత్రం అమ్మ కంట పడ్డాడంటే మా ప్రాణానికి ప్రమాదం, అది గుర్తుంచుకోండి. అదే కాని జరిగితే అప్పుడు ఈ పిల్లాడిని ఎవరు కాపాడలేరు. అలాగేరా. అమ్మా అమ్మా అమ్మా, ఏమైనాదిరా? ఆ పెద్దిరెడ్డి కొడుకుని వేసేసినారా? శవం కూడా దొరకకుండా వేసేసావమ్మా. అది దెబ్బంటే ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి కొడుకుని చివరి చూపు కూడా చూసుకోకుండా కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఆ! ఇప్పుడే ఏం చూసినావన్నా? ఇక ముందు ముందుంటది జాతర. ఆడింట్లో పినుగులు లేస్తా ఉంటే మన ఇంట్లో ఆనందం ఆకాశానికి ఎగుస్తా ఉంటది. ఎందుకైనా మంచిదన్నా నీ అల్లుడిని ఎక్కడికన్నా పంపించే. ఇందాక మీ బావన్నట్టు పెద్దిరెడ్డి తన ప్రతీకారం తీర్చుకోనీకే నా కొడుకుని చంపినా చంపుతాడు. అక్షయ్, అక్షయ్, ఆ ఉత్తరం నేనే రాసిపెట్టినాను. పగలతో ఉండడం నా వల్ల కాదని, అందుకే బంధాలకు స్వస్తి చెప్పి కొడుకుతో దూరంగా వెళ్ళిపోతున్నాను అని మా అన్న రాసిపెట్టినట్టు నేనే రాసిపెట్టినాను. ఆ రోజు మొదటిసారి ఇంద్రమ్మ కళ్ళల్లో నీళ్లు చూసినాను. బిడ్డ దూరం అయితే మారుతుంది అని అనుకుంటే ఇంకా మొండిగా తయారైనది. తర్వాత మనోహర్ అన్న ఒకనాడు ఫోన్ చేసి ఇద్దరు పిల్లలు తనతో క్షేమంగా ఉన్నారు అని చెప్పినాడు. ఆనందం వేసింది. అప్పుడే నేను నెల తప్పినాను. నువ్వు కడుపున పడ్డావు. ఆ మాటిని మనోహర్ అన్న చాలా సంతోషించినాడు. కానీ మా పెద్దన్న పిల్లాడని కూడా చూడకుండా పొట్టను పెట్టుకున్నారు. ఆ పంశుభం తెలియని ఆ పసివాడిని చంపడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చిందండి? మనుషులైతే కదా భవాని, మనసు ఉండనీకి మనిషి రూపంలో ఉన్న మృగాలు వాళ్ళు. ఏం పాపం చేశాడని నా బిడ్డ ప్రాణాలు బలి తీసుకున్నారు. మన కడుపున పుట్టడమే వాడు చేసుకున్న పాపం భవాని.
పగ అంటూ పసివాణ్ణి చంపి నాకు కడుపు కోత మిగిల్చిన ఆ కొండారెడ్డి కుటుంబం సంతోషంగా ఉండడానికి వీల్లేదు. మనం అనుభవిస్తున్న క్షోభ వాళ్ళు కూడా అనుభవించాలండి. ప్రాణానికి ప్రాణం బలి తీసుకోవాలి. యాండి, మీరు వెళ్ళి ఆ ఇంద్రాని కొడుకుని చంపేయండి. అప్పుడే నా కడుపు మంట చల్లారుతుంది, నా బిడ్డ ఆత్మ శాంతిస్తుంది. వద్దు భవాని, ఇప్పటికి జరిగింది చాలు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ ఇంటి పిల్లాన్ని చంపడం, తర్వాత వాళ్ళు మన ఇంట్లో వాళ్ళని బలి తీసుకోవడం, దీనికి అంత అనేది ఉండదు. నా చెల్లెలు చేసిన పొరపాటు వల్ల ఆ ఇంట్లో ఒక ప్రాణం పోయినది, ఒకరికి చేయి పోయినది. ఇప్పుడు వాళ్ళ వల్ల మన కొడుకు ప్రాణం పోయినది. ఇది ఇంతటితో ఆగితేనే మంచిది భవాని. ఎంతటితో ఆగుతుందని మీరు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అనుకోవాలి కదండి. పసివాణ్ణే చంపడానికి వెనకాడని వాళ్ళు పగని మర్చిపోతారని ఎలా అనుకున్నారు? అలాగని నేను ఇంకో పసివాడు ప్రాణం తీయలేను కదా భవాని. అలా చేస్తే మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది చెప్పు? అయినా చంపడానికి వాడేవి నా శత్రువు కాదు, నా బంధువు, నా తమ్ముడు కొడుకు. భవాని, కొడుకును కోల్పోయిన బాధ ఏంటో నేను అనుభవిస్తున్నాను. ఆ బాధను నా తమ్ముడికి ఎలా మిగిల్చమంటావు? వద్దు భవాని, ఈ పగలు ఆవేశాలు ఇంతటితో మాసిపోతేనే మంచిది. వీటిని ఇంకా పెంచుకోవడం నాకు ఇష్టం లేదు భవాని. జరిగిన నష్టం ఎలాగూ జరిగిపోయింది. మనకు అసలు కొడుకే పుట్టలేదనుకుందాం. వాణ్ణి మర్చిపోతాం, సరేనండి. మరి మరి కడుపులో ఉన్న ఈ బిడ్డ సంగతి? జన్మనిచ్చి ఆ రాక్షసులకి బలివ్వమంటారా, లేక కడుపులోనే సమాధి కట్టేయమంటారా? భవాని, భవాని, అట్లా మాట్లాడుకు భవాని. ఈ బిడ్డను రక్షించుకునే బాధ్యత నాది. నీకు మాట ఇస్తా ఉండాను, ఈ బిడ్డ మీద ఆ మనుషులు నీడ కూడా పడనివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. భవాని, ఇక నుంచి ఈ బిడ్డే మనకి జీవితం. అదమ్మా నా అన్న గొప్పతనం. పగలు ప్రతీకారాలతో జీవితం చీకటి కాకూడదని కన్న కొడుకు చావునే మర్చిపోయి బతుకుతున్నాడు. ఈ కుటుంబం వల్ల కొడుకుని కోల్పోయినా నాన్న మౌనంగా ఊరుకున్నాడు అంటే నేను ఈ ఇంట్లో ఉన్నాను అనే ఒక్క కారణం చేత.
నువ్వు నన్ను అడిగినావు కదా, వాళ్ళన్ని మాటలు అంటున్నా ఎందుకు మౌనంగానే పడి ఉంటున్నావు అని. వీళ్ళని ఎదిరించే ధైర్యం లేకో, వీళ్ళని కాదనుకొని వెళ్తే నాకు జీవితం ఉండదనే బాధతోనూ కాదమ్మా. ఇప్పటికైనా పుట్టింటికెళ్తే నాన్న నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు. కాని నేను ఈ ఇంటి గడప దాటిన మరుక్షణం ఈ ఇల్లు వల్ల కడవుతాది. మీ నాయన మీ అత్త నన్ను పని మనిషిలా చూస్తుండారు, కానీ నేను మాత్రం వాళ్ళని నా మనుషులే అనుకుంటున్నాను. అందుకే కాపాడుకుంటున్నాను. నిజంగా పెద్దిరెడ్డి మామయ్య చాలా గొప్పవాడమ్మా. నువ్వు చెప్పేది వింటుంటే వెంటనే ఆయన్ని కలిసి కాళ్ల మీద పడి దండం పెట్టాలనుంది. తమసో